and this is coming out from somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా? మీ పార్టీ, నువ్వు, నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితమవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వకుంట్ల కుటుంబానికి క్షమించదు. ఎవడన్నా కడతారా ఎట్లా ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కాకంటే ముందు కూలిపోయే స్థితికి వస్తుందా? నోటికి అన్నం తింటున్నారా, ఏం తింటున్నారు కల్వకుంట్ల? బండి సంజయ్ గారి కంటే ముందు ఈ సిటువానికి రాదు. పార్టీ పెద్దలు ఇద్దరు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరిని నేనే డిమాండ్ చేసిన ట్విట్టర్లో, లీగల్ సెల్ ని కోర్టుకు పంపండి, కోర్టు నుంచి డైరెక్షన్ తెచ్చుకోండి, సిబిఐకి అప్పచెప్పుర్రి, పార్టీ లీగల్ సెల్ ని యాక్టివేట్ చేయండి. ఫస్ట్ నేనే డిమాండ్ చేశాను, మా వాళ్ళనే డిమాండ్ చేశాను నేను. రేవంత్ ఇయ్యాడు సిబిఐకి. నేను అందుకనే చెప్పిన ఇందాక, పొద్దున కేసు బయటికి తీసుడు, మధ్యాహ్నం బెదిరించుడు, సాయంత్రం సంచులు తీసుకుడు కాదు. ఇట్లా చేస్తే టోటల్ అవుట్ అయిపోతారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ చేతికేవాలి ఈ కేసు. వీడోడండి ట్యాపింగ్లు చేయనీకే. బాలీవుడ్ లో కూడా చేసిండు వీడు ట్యాపింగ్. Bharatiya Janata Party's legal cell should make sure they get the direction from the court for a CBI inquiry. They should not rest till then. మీ ఎంపీలేదైంది, మీ మంత్రులేదైంది అంటుండ్రు. And our state tallest leaders, Mr. Kishan Reddy and Mr. Bandi Sanjay, should make sure of this.